హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బైరి అగ్నితేజను. అయ్యప్ప స్వాముల గురించి 13 రోజులు రిమైండ్లో ఉన్నాను. అయితే నీ పోస్ట్ పెట్టిన తర్వాత నా పొలం పని మీద బయటికి వెళ్ళాను. నేను బయటికి వెళ్ళిన సమయం చూసి కొంతమంది నా పైన ఆరోపణలు ప్రతిబింబ చేయడానికి వచ్చారు. అయితే నా తల్లిని, నా తండ్రిని నా స్థానిక నా మండలం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు. నేను లేని సందర్భం చూసి ఒక్కసారి మా అమ్మను అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగింది, ఎట్లా తీసుకుపోయాలని చెప్పి. రండి అమ్మా, ఎట్లా తీసుకెళ్ళి నిన్ను పోలీసులు? శనివారం నాడు నాటుకు పోయినా. నాటుకు పోతే నాకేం తెలియదు. నేను ఆ రోజు సాగు పోయి వచ్చి నాటుకు పోయినా. నాటుకు పోయి వచ్చినాక 12:30కు డాడీ ఫోన్ చేసిండు. ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఇంటికి, మళ్ళీ పట్టుకపోతారట అని ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక నేనేమన్నానంటే, పోలీసు వాళ్ళు మళ్ళీ ఎందుకు పట్టుకపోతారు, నువ్వు మనం ఏం చేసినావని నేను అన్న. అంటే ఇట్లా పోస్ట్ పెట్టిండట, రమ్మని వచ్చిండ. అంటే నేను రాను, వాడు నువ్వు ఎక్కడన్నా ఎవరు నాకేం తెలియదు అని నేను అన్నా. అన్నాక ఏం చేసారు, మళ్ళీ ఫోన్ చేసి పోలీసు వాళ్ళు చుట్టుముట్టుకున్నారు. ఇక్కడ నీకు పొలం కాడికి వచ్చిరా పోలీసులు? మరి ఫోన్ చేసిరు, మనిషి ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన డాడీకి ఫోన్ చేసినా లేకపోతే నీకు ఫోన్ సర్పంచ్ ఫోన్ చేసి సర్పంచ్ ఫోన్ చేసినాక సరిగా ఎట్టయితే అట్లా నన్ను కొడతారట అని అన్న వల్ల నేను నిన్న డాడీని నన్ను వాడు దొరకకపోతే నీ కొడుకు దొరకకపోతే నన్ను కొడతారట అన్న వల్ల నేను వచ్చిన. ఇక్కడ నాటకం నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి నువ్వే వచ్చిన? లేదు, అంకుశపురం కాడికి వెళ్ళి నేనే వచ్చిన. వేరేటోళ్ళ బండి మీద వచ్చిన. వచ్చినాక ఏమైంది, నేను వచ్చేసరికి సర్పంచ్, పోలీసు వాళ్ళు, జీబ్ వచ్చింది, కన్నూరు వాళ్ళు, రాళ్ళపల్లెలు మొత్తం నన్ను చుట్టుముట్టుకు. అంటే కొట్టడానికి వచ్చారు అందరు? నాకు కొట్టడానికి రాలే, అడిగిరు గిసంటోని కన్నావు, గసలాగా కన్నావా, నువ్వు భయం చెప్పుకోవా, నీ కొడుకు కాదా, నువ్వు పోస్ట్ పెట్టి నీకు తెలియదా అని అడిగారు. అందరు అడిగారు, సర్పంచ్ అడగలే, అందరు అడిగారు, పోలీసు వాళ్ళు ఇట్లా అందరు అడిగారు. అడిగినాక నేను ఏమన్నా, నాకు చదువు రాదు, మా ఆయనకు చదువు రాదు ఎక్కువ. అందరు వచ్చారు, పెద్ద వాళ్ళు అందరు వచ్చి ఇక కొడతాం అది ఇది అంటే, మీకు బండి ఉండే కదా, ఎర్ర బండి ఎటు పోయింది, పల్సర్ బండి ఏమని అడిగిరు. అంటే నాకు ఏ బండి తెలియదు. పోలీసు పోలీస్ ఆయన అడిగారు, కానిస్టేబుల్ ఎవరు నాకేం తెలియదు. అడిగిండు, అడిగితే మాకు బండి లేదు, చిన్నదే బండి ఉన్నది కానీ మరి ఎవరు వేసుకపోయారో నాకు తెలియదు అని అంటే, బండిని గుంజుకపోతామని అంటే, మా ఆయన బండిని తేలేదు, ఇంటికాడనైతే బండి లేదని నేను అన్నా. అన్నాక ఇక మమ్మల్ని పోలీస్ జీబేరు ఎక్కుర్రు అన్న. అక్కడ నువ్వు నేను టీవీలో చూసినమ్మా, ఇట్లా నువ్వు ఏడుతుంటే కూడా మౌతులు పెట్టిళ్ళు, పెద్ద పెద్ద వీడియోలు పెట్టిళ్ళు. TV9 వాళ్ళు, TV5 వాళ్ళు వచ్చారు, TV9 మన ఇల్లు మొత్తం ఇక్కడ ఇలాంటి కదా. దేవుని ఇంట్లోకులాడిరు, ఇల్లు ఎంకులాడిరు, ఎవడెవడు దోస్తులు ఉన్నారు వాళ్ళందరి పేర్లు చెప్పుకోవాలంటే, నా కొడుకు దోస్తులు ఎవరు లేరంటే, ఇటు బచ్చలు ఇండ్లు ఎంకులాడిరు, గొల్లోళ్ళు ఇండ్లు ఎంకులాడిరు, దగ్గర ఇండ్లు అన్ని ఎంకులాడిరు. అన్ని ఎంకులాడి సెల్ ఇంట్లోనే ఉన్నది, మాకున్నది అని సెల్లు దొరకబడితే సెల్ కూడా దొరకలేదు. బెడ్లలో చూసి అంతగా చూస్తే సెల్ దొరకలేదు. మరి నేను పొలం పనికి పోయినా కానీ మరి నన్ను అట్లా ఎందుకు దొరకలేదు అని చెప్పిళ్ళు? నాకేం దొరకలేదు, నువ్వు పోతే నేను పోతే ఎట్లా దొరకలేదు. మరి సెల్ ఇంట్లో పెట్టినమాట కదా, సెల్ ఇంట్లో పెడితే మాకున్నదని. మనం పొలం పనికి సెల్ ఇంటి కాడ పెట్టుకునే పోతాం కదమ్మా. మరి నాకు ఎట్లా సెల్ నువ్వు ఇంట్లో పెట్టినావా, అర్ధలో పెట్టినావా? నాకు సెల్ ఫోన్ వేస్తారా, నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు. ఏమో మన సెల్ అయితే లేదు, ఏదైతే లేదు అని అన్నాక మరి నువ్వు ఏడుతుంటే కూడా తీసుకుపోతారు. మరి నువ్వు అయితే ఈడు ఉంటే సాములు వచ్చి కొడతారు, సాములు వస్తారు, మీరు ఇంటి ఉంటే వాళ్ళు కొడతారు, పోలీసు వాళ్ళు మా దగ్గర ఉంటే మీకు రక్షణ మంచిగా ఉంటది, మీకు ఏం కాకుండా ఉంటది అని తీసుకుపోయారు. కానీ మమ్మల్ని ఏమనలే, అటుకనే కూర్చుండబెట్టిర్రు. మళ్ళీ నువ్వు వచ్చినాక ఇక ముగ్గురు ఒక రూమ్ లో వేసారు. అప్పుడు 12 ఎన్ని గంటలకు తీసుకొచ్చి మిమ్మల్ని కొద్దిగా 1:30-2 అవుతాను, 1:30-2 అవుతాను తీసుకుపోయారు. తీసుకుపోయి ఇతరుల సాయంసేపు ఉండి ఇక సాయంత్రం అయినాక లోపల ముఖాన పోయినాం, రూమ్ లో ఉంచిర్రు. ఏమనలే మమ్మల్ని, ఇట్లా అనలేక అట్లా ఇట్లా చేసిండు అట్లా చేసిండు భయం కూడా చెప్పుకోవాలని ఏసా ఎవ్వరు ఏం అడగలేదు. సపదే కాడ కూర్చోరు, రమ్మ మీరు ఏం దొంగతనం చేయలేదు, మమ్మల్ని ఏమనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఇక తెల్లారినాక ఈ పొద్దు డ్యూటీలు మారినాక, సాయంత్రం డ్యూటీలు మారినాక తెల్లారి వచ్చిన పోలీసు వాళ్ళే అక్కడ మరి ఇప్పుడు పోలీసులు ఏమన్నారు కదా అంటే, మీ ఇంటికాడ రక్షణ ఉంటుంది, ఒక 10 మందిని మీ ఇంటికాడ ఉంచుతామని చెప్పి మన ఇంట్లో నుంచి బల్లలు తీసుకుపోయి మన రక్షణ కొరకు అక్కడ బయట వండుకున్నారని చెప్పి. మన ఇంటికానే ఉన్నారు వాళ్ళు? ఎన్ని రోజులు ఉన్నారమ్మా? 6 రోజులు ఉన్నారు, 7 రోజులు ఉన్నారు, 7 రోజులు ఉన్నారు పోలీసు వాళ్ళు. 2 కావాలి కాస్తామని కాసేరు. మేము కూడా మేము ఇంత టిఫిన్ అదో ఇదో
సాధనైన మందం సాయం చేసినాం, శశిరనాడు చేసినాం, లేకుంటే మందే చేసిరు వాళ్ళకు. మేమేం పెట్టలేదు, ఏం ఖర్చు పెట్టలే వాళ్ళకు. కాకపోతే 2 సార్లు చాయ్ చేసి పోషణం అయిపోయింది. సాయంత్రం మళ్ళీ నేను వచ్చేసరికి పోలీసు వాళ్ళు ఇన్నే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం ఏడుతా అంటే ఓదార్సిర్రు. ఏం కాదమ్మా ఏం కాదు, నీ కొడుకు చిన్నదే కదా. నువ్వు పని పోయిన కాడ, నారు మూసిన కాడ, నాటేసిన కాడ అందరూ ఇట్లా నీ ఇల్లును కూడా కొడుతారు, నువ్వు ఎందుకు అన్నావు ఇట్లా అని చెప్పి తిట్టిరు. మరి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పినాను? నేనేం చెప్పలే, ఏడ్చుకుంటే సాపదే కూకున్నా. ఇప్పుడు కూడా తిడతారు, ఆయన సాపదే కనుక్కుంటాను. మరి చెప్పవా, ఇట్లా మావాడు చేసింది మంచి పనే, ఇట్లా చేసిల్లు అని చెప్పి చెప్పవా? మంచి పని అంటే నువ్వు ఆయన దేవుని తిట్టిండు, నువ్వు మా బాబాయ్ మంచోడు అన్నందుకు వీడు కూడా వాసంటి లంగా అవుతాడని తిట్టిరు అంతే. ఇంకా మరి మన పెద్ద పెద్ద మీడియా వాళ్ళు వచ్చి మేము కూడా మైకులు పెట్టి మాట్లాడమన్నారు. ఏం మాట్లాడినావు? ఇట్లా ఏడ్చుకుంటా ఇట్లా తట్టు బాటిలు సంకల పెట్టుకొని దండం పెడతాను. మరి మీరు దేవునికి మొక్కరా అమ్మ అని అడిగి అడిగితే మేము దేవునికి ఎందుకు మొక్కం, మాకు నువ్వులు ఉన్నాయని ఇట్లా నువ్వు దారం చూపించిన. కాకపోతే ఆ రోజు శనివారం నేను అన్నం తినలేదు, ఆకలి ఆల్రెడీ అప్పటికే నాకు ఆకలి అయింది. కానీ వాళ్ళు తిందామంటే తిననీయలే. నాకు నేను మంచి నీళ్ళు పొద్దున్న నుండి తాగలేదు, తేలే తాగలేదు. కాకపోతే నాకు ఇక్కడికి వచ్చేసరికి ఇరుగా దూపు అవుతుంది, మాట దొత్తలేదు, ఏం దొత్తలేదు. అప్పుడే కొన్ని నీళ్ళు తాగుదామంటే అవ నీళ్ళు తెచ్చి ఇచ్చింది. నేను అవి తాగుడు కూడా చక్కగా తాగాలి. ఇక సంకలు పెట్టుకునేసరికి ఆ రోజు మళ్ళీ నేను ఈ నీళ్లు కూడా ఎంత మంది వచ్చినమ్మా పోలీసులు? మొత్తం నీళ్ళ కొరకు 2 రోజులు ఉపాసం ఉన్నా. ఎక్కడ? పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్ లో ఫిల్టర్ నీళ్ళు తాగా కదా, ఉట్టి నీళ్ళు నాకు ఎక్కడ దొరకలే. నీళ్ళకు పోదామన్నా వాళ్ళు బయటకు వెళ్ళనీయలేదు. 2 రోజులు నీళ్ళ కొరకు ఉపవాసం ఉన్నా. నేను నీళ్ళు తాగనని తెలుసు కదా. మళ్ళా సాయంత్రం తెల్లారినాక విజక్క తెస్తుంది ఆగిన నేను నీళ్ళు. మన ఇప్పుడు ఎంతమంది వచ్చిల్లమ్మా పోలీసు వాళ్ళు? చాలా మంది వచ్చిళ్ళు, ఊరంతా గుమ్మిగూడిలు అని చెప్పి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు మాట్లాడింది. ఎంతమంది వచ్చిళ్ళు? 20 మంది అవుతారు, 15 మంది అవుతారు. అందరు తెల్ల బట్టలు విన్నే ఉన్నారు. వీళ్ళు పోలీసు వాళ్ళు అనే వరకు, వీళ్ళు అట్టోళ్ళు అనే వరకు అని పోయినాక అందరు డ్రెస్సులు వేసుకున్నారు. అదే వీళ్ళందరూ పోలీసు వాళ్ళు అనే అప్పుడు అనుకున్నారు. ఎన్ని కార్లు వచ్చినాయి మన ఇంటికి? ఒక జీబ్ వచ్చింది, ఒకటి కర్ర జీబ్ వచ్చింది, ఒక తెల్ల జీబులు అయితే మేము ఎక్కిపోయినాం. అంతే 2 వచ్చిన. మరి ఆ రోజు నైట్ నేను జైలు పోయినాక నన్ను ముసుకేసి జైలు తీసుకుపోయినాక మీకు ఏమన్నా ఫుడ్ పెట్టిల్లా? అన్నం ఇట్లా ఏమి ఇట్లా ఇంటికి పొమ్మన్నారా? ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఎప్పుడు వస్తారని చెప్పి అగ్నితేజ ఇట్లా బయట అగ్నితేజ కదా అమ్మ మీ కొడుకు అని చెప్పి 2-3 రోజులలో అత్తనన్నారు. అత్తడు ఏం కాదు, ఖర్చు గిట్ల ఏం కాదు అన్నారు. కానీ పైసలు ఖర్చు అయినాయి బాగానే. 10 రోజులు 12 రోజులు ఉంచుకోలేదా? 13 రోజులు. మరి 13 రోజులు ఉంచుకున్నారు. కాలుకు బట్ట కట్టకుండా తిరిగి ఏడ్చి నీ గురించి షాన్ రెంజాల రాజేష్ బాబు వాళ్ళ అమ్మ నువ్వు ఏడిసేది, నువ్వు టీవీ లైన్లా ఇట్లా బాటిల్ పట్టుకుని పోయేది చూసి ఆమె ఏమన్నది తెలుసా? పెద్ద ఛానల్, ఒక 2 లక్షల మంది ఉన్న ఛానల్లో పోయింది ఆ అమ్మ. పోయి ఆ అమ్మ మాట్లాడింది ఏమన్నది కదంటే, నా కొడుకు తిట్టిండు బరాబరే కావచ్చు కానీ గింత పెద్దగా జరుగుతుంది అని చెప్పి ఆ అమ్మ అనుకోలేదట. అనుకోలేకపోతే నీకు చూసింది వీడియో. నువ్వు ఇట్లా టీవీ 9లో పోతుంటే ఇట్లా టీవీ 5 వచ్చినావు 2-3 సందర్భాలలో నువ్వు కనిపించినావు టీవీలో. కనిపిస్తే ఆ అమ్మ మాట్లాడింది నీ గురించి. ఏమని మాట్లాడిందంటే, ఒక పిల్లగాడు చిన్న పోస్ట్ పెట్టినందుకు ఇట్లా తీసుకుపోతారు, ఇట్లా వేయద్దని చెప్పి అమ్మ మాట్లాడింది. ఆ అమ్మకి ఏమని చెప్తావు చెప్పు నువ్వు? ఒక్క ఆమె నా కొరకు మాట్లాడింది, ఆమె నా కన్న తల్లి లెక్క అనిపించింది. ఒక్క ఆమె నా కొరకు మాట్లాడింది, ఎవరు మాట్లాడలేదు. తీసుకుంటే ఇంకోసారి మళ్ళీ చేయద్దు బిడ్డ. ఎవరినైతే అయితే మాత్రం మనం తట్టుకోలేము, మనం లేనుళ్ళం. ఇక్కడ శ్రీనివాస్ ఎరకాంటివి, పెంజార్ల రాజేష్ ఎరకాంటివి, ఎవరో ఇంకా కిషోర్ ఎరకాంటివి, ఇవన్నీ మంచిగా వీడియోలు తీసివి, పాటలు పాడుతీవి, మళ్ళీ నన్ను ఎక్కడ కాకుండా చేస్తేవి. ఇవన్నీ ఇంకోసారి మనకు అడ్డు బిడ్డి పనులు. నువ్వెవల జోలికి పోకిగా, మనం ఎట్లున్నాము రా, ఎవల జోలికి పోవద్దు. నువ్వెన్న పెట్టుకోగానే సొంటి అయితే చెయ్యకు ఇక పనులు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నీ తప్పు చేసినట్టు అమ్మ, ఎవరెక్కడ పోతుంది మనకి దేవుడు అద్దు దయవద్దు, మనకి దేవుడు అద్దు దయవద్దు. మన ఇద్దరం నన్ను అన్న వాటి నువ్వే నాకు దేవుడు. వాళ్ళందరు నన్ను తిట్టిర్రు ఎటు పడితే అటే. లోకంతో మనకు పని లేదు, మనం తిన్నావా ఉన్నావా. మనం నేను మంచిగా ఉన్నప్పుడు అగ్నితేజ ఇట్లా నాకు గిసహాయం చెయ్యి, గాసహాయం చెయ్యి, అటువో ఇటువో అని చెప్పి మన ఇంటికి ఎంతమంది రాలేదు అత్తారు. అదంతా అక్కడ ఉన్నంత సేపే తుడుచుకుంటారు. అక్కరెడ్డి ఎక్కినాక నువ్వెవరివో నేనెవరు. ఏమంటారంటే, తప్పులు తప్పనే ఒప్పులు ఒప్పనే మేధావులుండ్రు, నేను ఎదుగుతుంటే చూడాలేని కుళ్ళు బోతులుండ్రు,
మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మలక్కలుండ్రు, ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు. ఈ లోకములో కొంతమంది గుణమెన్నడు మారుతుందో, ఏ కుళ్ళు కుట్టలు లేని రోజులు ఎప్పుడొస్తాయో, ఆ రోజులు ఎప్పుడొస్తాయో. పాటలు ఎన్నో వాడుకో, మంచి మంచి పాటలు వాడి వీడియోకి ఎక్కువ కానీ అచ్చరాని పనులు చేయకు, మంది కండ్లలో వాడకు, మంచిగా ఉండు బిడ్డ, ఇటువంటి పనులు చేయకు, మంది తిట్టినట్టు చేయకు. బాయ్. చూసిరు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి బాయ్ చెప్పు. బాయ్.